ఏమ్మాయి చేసేవే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాలోనే తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఫుల్ బిజీగానే ఉంది. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆమె కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పలు పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్లో బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తర్వాత గతేడాది డిసెంబర్లో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్నాడు. అయితే శామ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో రిలేషన్లో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటోషూట్లో శామ్ తన మెడ వెనుక భాగంలో ఉండే ఏం మాయ చేశావే అంటే వైఎంసీ టాటూని తీసేసినట్టు కనిపించింది. ఆ సినిమానే సమంతకు మొదటి సినిమా అవగా ఆ మూవీ టైంలోనే నాగ చైతన్యతో ఫ్రెండ్షిప్ మొదలై చివరకు ప్రేమ, పెళ్లి వరకు దారితీసింది. పెళ్లి తర్వాత అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా ఆమె మంచి హోదానే అందుకుంది. ఆ సమయంలోనే తన ప్రేమకు గుర్తుగా ఒంటిపై 3 టాటూలు వేయించుకుంది. ఇక కలకాలం కలిసి ఉంటారన్న ఈ జంట 4 ఏళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి చైను శామ్ మర్చిపోలేక బాగా సతమతమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. అయితే చైతూను మర్చిపోయేందుకు అతని గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తోందని, ఆమె నడుముపై భాగంలో ఉన్న చెయ్యి అనే టాటూను కూడా రిమూవ్ చేయించిందని వార్తలొచ్చాయి. ఇక ఇటీవలే ఆమె ఇంకో టాటూను కూడా చెరిపేసిందని వార్తలొస్తున్నాయి. ఆమె వెనక మెడ కింద ఏం మాయ చేసావేకి గుర్తుగా వైఎంసీ అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. ఆ సినిమా వలనే చైతో పరిచయం ఏర్పడిందనే అందుకు గుర్తుగా ఆ టాటూను వేయించుకుంది సమంత. ఇక మొన్నటికి మొన్న ఒక వీడియోలో ఆ టాటూ కనిపించకపోవడంతో చేయి గుర్తుగా ఉన్న చివరి టాటూను కూడా శామ్ చెరిపేసి కొత్త జీవితాన్ని మొదలు పెడుతుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వైరల్ అవుతున్న సమంత వీడియోను గమనిస్తే చైతన్యను ఆమె ఇంకా మర్చిపోలేదని తెలుస్తోంది. ఆ టాటూను తీసివేయలేదని మేకప్తో కవర్ చేసుకుందన్న చర్చ నడుస్తోంది. తాజాగా ముంబై బాంద్రాలో శామ్ జిమ్ అవుట్ ఫిట్ లో ఆమె కార్ ఎక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆమె వీడియోను షూట్ చేసేందుకు వెంటబడుతున్న వారిపై సమంత కాస్త అసహనం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ గా చక్కర్లు కొట్టేస్తోంది. ఇక ఆ వీడియోలో వైఎంసీ టాటూ క్లియర్ గా కనిపించింది. అంటే మొన్న వీడియోలో శామ్ ఆ టాటూను మేకప్ తో కవర్ చేసిందని తెలుస్తోంది. నిజంగా ఆమె ఈ టాటూస్ ను చెరిపివేయలేదని, కావాలనే అప్పుడప్పుడు శామ్ ఇలా మేకప్ వేసి ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుందని అంటున్నారు. దీంతో నెటిజన్స్ ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండాలని, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనుకున్నప్పుడల్లా ఇలా టాటూ గేమ్ ఆడుతున్నావా అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు సమంత నాగ చైతన్యని ఇంకా మర్చిపోలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక శామ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే శుభం చిత్రంతో విజయం అందుకుంది. నటిగా, నిర్మాతగా సక్సెస్ అయింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. రాజ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఎవర్ గ్రీన్ చిత్రం ఏం మాయ చేసావే సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా వచ్చే నెల 18న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ ప్రచార కార్యక్రమాల్లో సమంత, నాగ చైతన్య కలిసి పాల్గొంటారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సమంత అందులో ఎలాంటి వాస్తవం లేదని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. చిత్ర బృందంతో కలిసి తాను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదని, నిజం చెప్పాలంటే అసలు తాను ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నానని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తలు ఎవరు ఎందుకు కల్పిస్తున్నారో తనకు తెలియడం లేదని తెలిపింది సమంత. ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని అభిప్రాయపడింది. ఇక తన తొలి సినిమా రోజుల అనుభవాలను గుర్తు చేసుకుంటూ మాస్కోవిన్ కావేరి తన మొదటి సినిమా అయిన ఏం మాయ చేసావే షూటింగ్ కు సంబంధించిన ప్రతి విషయం తనకు బాగా గుర్తుందని చెప్పింది. జెస్సీ, కార్తీక్ ల ఇంటి గేటు సీన్ తన తొలి షాట్ అని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో పనిచేయడం అప్పట్లో ఎంతో సంతోషాన్నిచ్చిందని వెల్లడించింది. ఇక నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంత ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది.